ఓట్లు వేసినందుకు మాకు వాతలు పెడుతున్నారు ఆయన. ఈవేళ గ్రీన్ ట్యాక్స్ చంద్రబాబు నాయుడు హయాం కదా 1500 ఉండేదండి. రాజశేఖర రెడ్డి గారి కుమారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈవేళ 16,400 రూపాయలు చేశారండి. మామూలు ట్యాక్స్ 25% పెంచారండి. గ్రీన్ ట్యాక్స్ 1500 చేశారండి. వారికి వారి కాళ్ళకి కూడా శతకోటి నమస్కారాలండి. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా నేను పుట్టిన తర్వాత చూడలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన ఈ రవాణా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఈయన అమరావతి ఈ రాజధానిని ఆపటం వలన లోకల్ సెగ్మెంట్లో తిరిగే బండ్లు అంటే ఇసుక, సిమెంటు, ఐరన్, కంకరం, ఇటుక ఈ అన్ని లారీలు కూడా ఆ మార్కెట్కి ఎక్కి ఆల్ ఓవర్ ఇండియా మార్కెట్ కూడా నాశనం అయ్యింది. 35 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము, కింద పడ్డాము, పైకి లేచాము, ఎన్నో చేశాం. కానీ గత 5 సంవత్సరాల నుంచి మేము పడుతున్న ఇబ్బందులు ఎక్కడా కూడా ఎప్పుడు ఏ రోజున కూడా పడలేదు. మాకు నెలకు వచ్చేటప్పటికి ఇక్కడ వ్యాపారం చూస్తే వ్యాపారాలు లేవండి. అన్ని రోడ్లు చూస్తే రోడ్లు బాగలేదు అని డీజిల్ రేటు విపరీతంగా పెరిగిపోయింది. అసలు తగ్గిందే లేదండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. లారీ ఓనర్ జీవితం ఎలా రోడ్డు బాల్ అయిపోయిందండి. ఇన్ని విధాలా మమ్మల్ని నష్టపరిచింది ఈ గవర్నమెంట్. లారీ కొంటాం కాదండి, ఉన్న లారీలే తిప్పలేకపోతారు. కనుచూపు మేరలో కూడా మేము కొనే పరిస్థితిలో లేవండి. ఉన్న లారీలకే గిట్టుబాటు కిరాయి లేక, వాటికి ఇస్తా లేక, ఫ్యామిలీని మెయింటైన్ చేయలేక అగమగోచరంగా ఉందండి. ఇప్పుడు ఆటో యూనియన్లకో లేకపోతే ఇంకోట్లకో గవర్నమెంట్ ఏదో 5,000 10,000 ఇచ్చామన్నారు. కానీ లారీ వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసి వాళ్ళకి ఇవ్వటమే తప్ప లారీ వాళ్ళకి చేసిందేం లేదు. ఒక లారీకి వచ్చి 16 మంది జీవిస్తారండి. ఆ 16 మందిలో కూడా ఈ ట్యాక్స్లు ఇట్లా పెరగటం వల్ల ఆయిల్ రేట్లు పెరగటం, టైర్ రేట్లు పెరగటం, మెయిన్ గవర్నమెంట్ ట్యాక్స్లు పెంచేయటం వల్ల దీన్ని తిప్పలేక, పనులు లేక పస్తుబడి ఊళ్ళో వదిలి వెళ్ళిపోతున్నారు సార్. ఆ వెళ్ళిపోవటం వల్ల ఏంటంటే ఉన్న ఓనర్లం కాడ మేము కాడ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒకటి లారీలు తిప్పుకుంటే బాగుంటుందనే ఆలోచనతో జరుగుతుంది వాళ్ళ పరిస్థితి.